ఆంధ్రప్రదేశ్లోని అధికార ఎన్డీఏ కూటమి పొలిటీషియన్స్పై తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి. వాళ్ళు ఎంజాయ్ చెయ్యరు, చేసేవాళ్ళని చెడగొడతారు, కామెంట్స్ చేస్తారు, విమర్శిస్తారు అని తిట్టుకుంటున్నారు ఎంజాయ్మెంట్ లవర్స్. ఇంతకీ మనం చెప్పుకుంటోంది ఋషికొండలోని జగనన్న ప్యాలెస్ గురించి. అధికార పొలిటీషియన్స్, ప్రతిపక్ష పొలిటీషియన్స్ మధ్య వాద ప్రతివాదాల గురించని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక పాలిటిక్స్ విషయం అటుంచితే ప్రస్తుతం ఋషికొండ ప్యాలెస్పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎంతోమంది ఫారినర్స్, ఇండియాలోని రిచెస్ట్ మిలియనీర్స్ ఋషికొండ ప్యాలెస్లో కనీసం 2-3 రోజులైనా స్టే చేద్దామని చెప్పి ఉవ్విళ్ళూరుతున్నారు. వారికి ప్యాలెస్ మొత్తానికి బాగా నచ్చిన అంశాల్లో 36 లక్షల రూపాయల విలువైన బాత్ టబ్ ఒకటి కాగా, అన్నింటికంటే వారు అత్యద్భుతమైనదిగా భావిస్తున్నది మరొకటి ఉంది. అది మరేదో కాదు, బెడ్రూమ్ ప్రక్కనే ఉన్నటువంటి స్పా రూమ్, అంటే మసాజ్ రూమ్. రాబోయే రోజుల్లో ఈ మసాజ్ రూమ్కు మిలియనీర్స్ తాకిడి చాలా ఎక్కువగా ఉండబోతోంది. మరి ఇంతటి విలువైన మసాజ్ రూమ్కి ఇన్ఛార్జీలుగా, అంటే నిర్వాహకులుగా ఎవరు ఉంటే బాగుంటుంది అంటే యునానిమస్గా 2 పేర్లను సజెస్ట్ చేస్తున్నారు ప్రజలంతా. ఆ 2 మరెవరో కాదు, రోజా మరియు శ్రీరెడ్డి. మరి ప్రజలంతా కూడా యునానిమస్గా వీరిద్దరినే సజెస్ట్ చేస్తున్నందున ఇంతటి గౌరవనీయమైన బాధ్యతలను వారిద్దరూ కూడా చేపడతారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రోజా ఋషికొండపై బోలెడన్ని ట్వీట్స్ చేసింది. ఒక్కసారి చూడండి. అంటే ఋషికొండ ప్యాలెస్పై రోజాకి అంతులేని ప్రేమ ఎంతగా ఉందో అర్థం అవుతోంది కదా. అట్ ద సేమ్ టైం శ్రీరెడ్డికి కూడా ఇటువంటి ప్యాలెస్లన్నా, ఇటువంటి బాధ్యతలన్నా ఎంతగానో ఇష్టం. కాబట్టి వారిద్దరూ త్వరలోనే ప్రజలు కోరుకున్న బాధ్యతలను చేపడతారని ఆశిద్దాం.